Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is bold standing. Bold standing. The text is from the book of Daniel, chapter 1, verses 8 to 21. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8 నుంచి 21 వరకు ఉన్న వాక్య భాగం సారాంశాన్ని మనం ధ్యానం చేస్తే ఈ సత్యం, ఈ అంశం మనకు కనిపిస్తుంది. బోల్డ్ స్టాండింగ్. యూదా బాలురు షడ్రక్, మిషక్, అబేద్నెగో, దానియేలు బబులోను చెరగా కొనుకోబడ్డారు. 70 సంవత్సరములు బబులోను చెరలో వారు ఉన్నారు. ఎప్పుడు కొనుకోబడ్డారంటే వీరు యవనస్తులుగా ఉన్నప్పుడు అప్రాక్సిమేట్లీ 13 to 18 అని వ్యాఖ్యానకర్తలు ఒక్కానిస్తున్నారు. 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉండవచ్చు, ఆ వయసులో ప్రాయంలో ఉండవచ్చు. ద టీనేజర్స్. కానీ వారు తీసుకున్న, ముఖ్యంగా దానియేలు తీసుకున్న ఆ యొక్క ధైర్యంతో కూడిన ఆ స్టాండింగ్ గమనించినప్పుడు మనం ఆశ్చర్యచకితులు అవుతాం. Daniel purpose in his heart that he would not deny himself and defile himself with food and drink that God said was forbidden. దేవుడు ఏం నిషేధించాడో దాన్ని చేయకూడదని వారు నిర్ణయించుకున్న. 8వ వచనం, రాజు గురించి భోజనమును పానమును చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తమను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన అపవిత్ర కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. విగ్రహాలకు అర్పితమైనవి భుజించకూడదు ధర్మశాస్త్రం ప్రబోధిస్తున్నది. వీళ్ళు యూదులు వాళ్ళు ధర్మశాస్త్రమును పఠించిన వారు, అభ్యసిస్తున్న వారు. Instead of crossing his arms and refused to eat, Daniel asks, the leader to give him permission not to take the defiled food. పవిత్రమైన భోజనాన్ని తీసుకొనుకున్నట్టుగా నపుంసక అధిపతికి ఆయన సెలవు చేశాడు. ఇట్స్ ఎ ఫీస్ట్ టు ఈట్. And he said to take a difficult nutritional approach. శాకాహార ధాన్యం తీసుకోవడానికి, ఆహారం తీసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. When the official refused, he politely requested, please let your servants be tested for 10 days. Please test me, test out us for 10 days. 12వ వచనం, 10 దినం వరకు మమ్మను పరీక్షించుము. You can learn from this young man who took a bold standing for God. No trace of arrogance in his behavior, gentleness. ఎంతో నమ్రతతో ఆ నపుంసక అధిపతికి సెలవిచ్చాడు. దేవుని కొరకు బోల్డ్ స్టాండింగ్ అని తీసుకున్నాడు. సౌమ్యంగా ఆయన మనవి చేశాడు. With a gentleness, respect. We are not to compromise with the worldly standards. లోక సంబంధమైన వాటితో మనము కాంప్రమైజ్ కాకూడదు. మోజెస్ విత్ అన్కాంప్రమైజింగ్ పర్సనాలిటీ. ఫరో, మీరు వెళ్ళండి, మీ స్త్రీలు పశువులు ఇక్కడే ఉంటారు అన్నప్పుడు నెవర్ కాంప్రమైజ్. లేదు, మీరు స్త్రీలు వెళ్ళండి, పశువులు ఇక్కడే ఉంటాయి. కాంప్రమైజ్ కాలేదు. ఒక్క డెక్కైనను విడవబడకూడదు. మేము, మా పిల్లలు, మా స్త్రీలు, మా పశువులు మాతో కూడా రావాలి మా దేవుని ఆరాధించుకోవడానికి. అక్కడ దేవుడు ఏమి సెలవిస్తాడో వీటిని అర్పించమన్నాడు. వాటిని అర్పించబడుతున్నది. కాబట్టి మోసెస్ గమనించినప్పుడు మోషే ఫరోతో ఏ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. అన్కాంప్రమైజ్ పర్సనాలిటీ.
కాంప్రమైజ్ విత్ ద వరల్డ్ స్టాండర్డ్స్. సర్దుకొని పోతున్నాం మనం. లేక లోక జీవితం కష్టం అండి, కార్యంలో కానివ్వండి, ప్రతి విషయంలో మనం కాంప్రమైజ్ అవుతూ ఉన్నాం. మనం స్టాండ్ కాలేకపోతున్నాం. We're able to take a bold stand for God. అది మనం నిలబడాలి, ప్రభుత్వం నిలబడాలి. ప్రభుత్వం చేపట్టిన పనులు మన సంఘానికి ఎన్నో మేము చేపట్టాం. వారు చేశారు. పునాది వేసేటప్పుడు కానివ్వండి, శంకుస్థాపన చేసే కానివ్వండి, ప్రారంభించే కానివ్వండి, we never allowed the coconut to be broken. ఆ కొబ్బరికాయలు కొట్టడం అనేది మేము ఒప్పుకోలేదు. అవి ప్రభుత్వ నిధులతో చేయబడినప్పుడు కూడా మేము ప్రేయర్ చేస్తాం. ప్రారంభించండి, అని ప్రారంభించండి. మేము ప్రార్థన చేస్తాం, మీరు ప్రారంభోత్సవం చేయండి. వారు అంగీకరించారు. వారు మంచిగా పొలైట్గా చెప్పాము మేము. కాబట్టి పిల్లారా, మనము కూడా we not compromise with the world standards. దానియేలు ఒక్కడిగా నిలబడ్డాడండి. To stand alone for God is a difficult thing. To stand with group for God is an easy thing. 100 మందిలో మనం ఒకరుండి మాట్లాడడం అనేది అది సులభమైనది, కానీ ఒక్కడిగా ఉన్నప్పుడు నిలబడడం చాలా కష్టమైన విషయం. కాబట్టి దానియేలు ఒక్కడిగా నిలబడి దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఈ టుక్ ఏ బోల్డ్ స్టాండింగ్. దేవుని కొరకు బోల్డ్ స్టాండింగ్ తీసుకోగలవా? ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు. స్తుతిస్తోత్ర తండ్రి, మీ కొరకు బోల్డ్ స్టాండింగ్ తీసుకోవడానికి ప్రభు లోక మర్యాదతో, లోక పద్ధతితో కాంప్రమైజ్ కాక ప్రభువా, వాటిని సున్నితంగా మర్యాదపూర్వకంగా తిరస్కరించిన ఆయన విశ్వాసం ప్రదర్శించడానికి ఆత్మశక్తి బోధనందుకు స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.